జేడి లక్ష్మీనారాయణ గారిని కూడా నేను వీడియోస్ లో చూస్తూ ఉంటాను. సార్ మాట్లాడే ప్రతి మాట ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. అది నేను ఈరోజు స్టేజ్ మీద కూర్చున్నప్పుడు లైవ్ గూస్ బంప్స్ అంటే గడియారం కూడా 2 సార్లు దండం పెడుతుంది అన్న కాన్సెప్ట్ ఈ రోజే నాకు అర్థమైంది. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా ఒక పాటని మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఒక పాటను రాసి ఎంతో చక్కగా అక్కడ మన భారతదేశాన్ని సరిహద్దులు కాపాడుతున్న సైనికులందరికీ ఒక ఏమంటారు ఒక స్ఫూర్తిదాయిగా యూత్ ఫ్యూచర్లో కూడా ఆర్మీ జాయిన్ అవ్వాలి అని ఒక స్ఫూర్తిదాయిని ఇచ్చే ఒక సాంగ్ని చాలా బ్యూటిఫుల్గా చేశారు. అండ్ ఈ ప్రోగ్రామ్కి నన్ను యాజ్ ఎ గెస్ట్గా పిలువచ్చినందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది, అదేవిధంగా ఆనందంగా ఉంది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా నేను ఇంకొక మెసేజ్ గవర్నమెంట్కి ఏమిద్దాం అనుకుంటున్నానంటే, ఖచ్చితంగా ఇజ్రాయిల్లో, మలేషియా, సింగపూర్ మరిన్ని దేశాల్లో కంపల్సరీ మిలిటరీ ట్రైనింగ్ ఏ విధంగా అయితే 2 నుంచి 3 సంవత్సరాలు ఉంటుందో అది మన దేశంలో కూడా తీసుకురావాలి. మన దేశ యూత్ ఇన్స్టాగ్రామ్ అని, యూట్యూబ్ అని చెప్పి ఏదో సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోతున్నారు. వాళ్ళ హెల్త్ని కూడా వాళ్ళు కేర్ టేక్ చేసుకోవాలి. అదేవిధంగా ఆర్మీలో వెళ్తే కనుక ఖచ్చితంగా వాళ్ళకి వాల్యూ ఆఫ్ లైఫ్, వాల్యూ ఆఫ్ గుడ్ హెల్త్ కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.